పోప్కి ట్రంప్కి మధ్య మాటల యుద్ధం ఎందుకొచ్చింది? అసలు పోప్ ఏమన్నారు, దానికి ట్రంప్ ఏమంటున్నాడు? ట్రంప్ పిచ్చి పీక్స్కి చేరిందా? తనను తాను దైవాంశ సంభూతుడిని అనే రేంజ్కి చేరుకున్నాడా? ట్రంప్ తీరు అట్లాగే కనిపిస్తోంది. ఇప్పుడు ట్రంప్ తానే క్రైస్ట్గా మారిపోయానని కూడా బహుశా అనుకుంటున్నట్టున్నాడు. తాను ఏం చేసినా అది లోక కళ్యాణానికే అని కూడా అంటున్నాడు. ఈ విషయంలో పోప్ లియో పైనే విరుచుకుపడుతున్నాడు. మరి ఈ వివాదం ఎందుకు మొదలైంది? ట్రంప్ చేసిన ఆ సంచలన వ్యాఖ్యలేంటి? దానికి పోప్ ఏమన్నారు? ఈ విషయాన్ని చూస్తే యుద్ధం, చర్చలు, మళ్ళీ యుద్ధం, ఇలా పశ్చిమాసియా వార్ నడుస్తోంది. ట్రంప్ తీరును విమర్శించని వాళ్ళు లేరు. ఆఖరికి అమెరికన్లే ట్రంప్ చేస్తున్న యుద్ధాన్ని నిరసిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, రోడ్డెక్కి ప్రదర్శనలు చేస్తున్నారు. సొంత పార్టీలో అంటే రిపబ్లికన్లే యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ టైంలో యుద్ధం గురించి పోప్ చేసిన కామెంట్లతో ట్రంప్ వెర్రి పీక్స్కి చేరింది. ఇంతకీ పోప్ ఏమన్నారంటే, గత శనివారం నాడు ఆయన వాటికన్లో ప్రార్థనల సమయంలో సందేశం ఇచ్చారు. ఆ టైంలో రక్తంతో తడిసిన చేతులతో ఎన్ని ప్రార్థనలు చేసినా భగవంతుడు ప్రసన్నుడు కాడు. తాము సర్వశక్తిమంతులం అనే భ్రమలో కొంతమంది ఉండడం వల్లనే ఇట్లా ఇరాన్ యుద్ధంతో పాటు అనేక ప్రపంచ యుద్ధాలు, సైనిక ఘర్షణలు చెలరేగుతున్నాయి అని పోప్ అన్నారు. పోప్ శాంతి వచనాలు ట్రంప్కి అసహనంగా మారాయి, అసహనాన్ని కలిగించాయి. దీంతో ట్రంప్ ఇప్పుడు రచ్చరచ్చ చేస్తున్నాడు. ఇరాన్ యుద్ధాన్ని పోప్ వ్యతిరేకిస్తాడా అంటూ ఆయనపైనే విరుచుకుపడుతున్నాడు. అసలు తాను అమెరికా అధ్యక్ష పదవిలో లేకుంటే లియో పోప్ అయ్యేవారే కాదు అనేది ట్రంప్ మాట. అంతేకాదు, లియో ఓ బలహీన పోప్ అంటూ ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ కూడా పెట్టాడు. మీడియా ముందు కూడా పోప్పై విమర్శలు చేశాడు. అంటే లియో సరిగా పనిచేయడం లేదని, నేరాలపై ఆయన సరిగ్గా స్పందించడం లేదని, ఆయన చాలా బలహీనుడు అనేది ట్రంప్ చెప్తున్న మాట. ఇక ఆయన విదేశాంగ విధానం అయితే మరీ దారుణం అంటున్నాడు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలున్నా పర్లేదనుకుంటున్నాడు. వెనిజువెలాపై అమెరికా దాడి చెయ్యొద్దు అనుకుంటున్నాడు పోప్. అమెరికా అధ్యక్షుణ్ణే విమర్శించే పోప్ నాకొద్దు అంటున్నాడు ట్రంప్. పోప్ లియో మితిమీరిన ఉదారవాదం కనిపిస్తున్నాడని, నేరాలను ఇష్టపడే వ్యక్తిలా కూడా కనిపిస్తున్నాడని, ఇప్పటికైనా పోప్ కాస్త ఇంగిత జ్ఞానం వాడాలి, వామపక్షానికి దన్నుగా నిలబడ్డం మానుకోవాలి. లియో తీరు ఆయనకే కాదు, కాథలిక్ చర్చికి కూడా చాలా చేటు చేస్తుంది అంటూ పోప్ని చీల్చి చెండాడాడు ట్రంప్. ఈ మాటల్ని పోప్ ఏమాత్రం పట్టించుకోలేదు. తాను దేవుడి సువార్తనే ప్రకటిస్తున్నానని, ట్రంప్ ప్రభుత్వానికి తాను భయపడనని కౌంటర్ ఇచ్చాడు. అయితే ట్రంప్ అక్కడితో ఆగలేదు. తానే క్రైస్ట్ అన్నట్టుగా దివ్యశక్తులతో తాను అమెరికాను హీలింగ్ చేస్తున్నట్టుగా ఒక ఏఐ ఫోటోను ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోపై నెగిటివ్ కామెంటు రావడంతో దాన్ని ఆ తర్వాత డిలీట్ చేశాడు. నిజానికి అమెరికా అధ్యక్షులకు, వాళ్ళ పనులకు, పోప్కి మధ్య విభేదాలు గతంలో కూడా ఉన్నాయి. ఇది కొత్త కాదు. కానీ ఈ స్థాయిలో మాటల యుద్ధం జరగడం, ఈ స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మాత్రం ఇది మొదటిసారి. కాథలిక్ల మత గురువు పోప్ రాజకీయాలు, యుద్ధాలపై మాట్లాడడం కొత్త కాదు. ప్రపంచ శాంతి గురించి, యుద్ధాలకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు చాలానే కనిపిస్తాయి. ఇప్పుడున్న పోప్ లియో 14 కాథలిక్ చర్చ్ చరిత్రలో పోప్ పదవికి చేరిన మొదటి అమెరికన్ పౌరుడు. ఓవరాల్గా ట్రంప్ వర్సెస్ పోప్ ఎపిసోడ్ని చూస్తే ట్రంప్ ఎప్పటిలాగే మాట్లాడాడు. అతనిపై విమర్శకులకు ఏ అంచనాలు ఉంటాయో అలాగే మాట్లాడాడు. అంటే నోటి దురుసు విషయంలో ప్రస్తుత కాలంలో ట్రంప్ని మించిన వాళ్ళు లేరు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులని, ఆ తర్వాత మీడియాని, ఇతర దేశాల అధినేతలపై, ఆఖరికి వాళ్ళ భార్యలపై కూడా ట్రంప్ చేసిన నేలబారు కామెంట్లు అనేక సందర్భాల్లో చూసి ఉంటాం. ట్రంప్ చౌకబారు వ్యాఖ్యలు, విమర్శలు, తిట్లు, జోక్స్, భూత పురాణాలు, అబద్ధాలు, ఇవన్నీ గత 10 ఏళ్లుగా ప్రపంచం చూస్తూనే ఉంది. అవన్నీ చూసిన వాళ్లకు, వాటన్నిటిని గమనించిన వాళ్లకు ఇప్పుడు ట్రంప్ పోప్ అనే మాటలు పెద్దగా కొత్తగా అనిపించవు. అమెరికన్లు నో కింగ్స్ అని ప్రొటెస్టులు చేస్తున్నారు. కానీ ట్రంప్ కింగ్ అనే స్థాయిని కూడా దాటినట్టు కనిపిస్తున్నాడు. అదే సమయంలో అధికార దాహం, ఆధిపత్యం కోసం ఆరాటం, ఇట్లాంటి అంశాల వరకు వచ్చేసరికి మతాన్ని, మత గురువులను కూడా దాటేసే పద్ధతి, వాళ్ళని కూడా విమర్శించే పద్ధతి చరిత్రలో చాలా కామన్. ఇలాంటి ఉదాహరణలు చాలానే కనిపిస్తాయి. తమ ప్రయోజనాలు నెరవేరినంత వరకు మతాన్ని, మత గురువుల్ని గౌరవిస్తారు. కాస్త భంగం కలిగిన వాళ్ళను కూడా పక్కన పెడతారు. ఇక ట్రంప్ క్రైస్ట్ లాగా పోస్ట్ చేసిన ఏఐ ఇమేజ్ని చూస్తే గతంలో రాజులు తమను తాము దైవాంశ సంభూతులుగా భావించేవాళ్ళు. పుస్తకాల్లో చదువుకున్నాం ఈ విషయాన్ని. అట్లాగే ఇప్పుడు ట్రంప్ కూడా తనను మించిన శక్తి ఒకటి భూమి మీద మరేదీ లేదు, తానేం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఏమైనా చేయగలను అనే ధోరణి ప్రదర్శిస్తున్నట్టుగా అర్థమవుతోంది. కానీ ఇదే ట్రంప్ అసలు పద్ధత అంటే కాదు. ట్రంప్ మాటలు వేరు,
చేతలు వేరుగా కనిపిస్తాయి. మాటల్లో చాలా దురుసుతనం ఉంటుంది, చాలా చౌకబారుతనం ఉంటుంది, కానీ చేతల్లో మాత్రం లాభ నష్టాలు మాత్రమే ఉంటాయి. ముందుకి ఒక అడుగు వేయడం తెలుసు, 4 అడుగులు తగ్గి అందరినీ ఆశ్చర్యపరచడం కూడా తెలుసు. ఎందుకంటే మాటల్లో ట్రంప్ ఎలా ఉన్నా వ్యవహారంలో ఫక్తు వ్యాపారిలాగానే ఎక్కువగా ఆలోచిస్తాడు. కాబట్టి ఇప్పుడు పోప్తో జరిగిన ఎపిసోడ్ని చూసినప్పుడు ట్రంప్ మాటలు సహజమే, కానీ రేపు ఇదే ట్రంప్ పోపుని క్షమించమని అడిగినా ఆశ్చర్యం లేదు.